నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. దీన్ని మంగళవారం విచారణ జరపడం జరిగింది. దానికి సంబంధించి స్పీకర్ కార్యదర్శికి ఒక నోటీస్ పంపించారు, కౌంటర్ దాఖలు చేయమంటూ. సో మరి ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఏం జరుగుతుంది? ఇది ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉంటుందా? ఇప్పుడు హైకోర్టు ద్వారా ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది సరే, అది పక్కన పెడదాం. ఎందుకంటే 10% సీట్లు రానప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఇంతకాలంగా వస్తున్న ఒక ఇది. దానికి కాకుండా సాంప్రదాయపరంగా ఏమైనా అనుకుంటే ఇవ్వచ్చు అనేది ఒక వాదన ఉంది. ఈయనేమంటే నేరుగా కోర్టుకే వెళ్ళారు. ప్రతిపక్ష హోదా వచ్చింది అనుకున్నాం. ప్రతిపక్ష హోదా వస్తే అది ఏమైనా ఈయనకు అదనంగా ఏమైనా ఇస్తుందా? ఏదో కొంత సెక్యూరిటీ లేదా కొన్ని సౌకర్యాలు ఉంటాయి తప్ప. అంటే మాట్లాడేటప్పుడు సరే, మాట్లాడేటప్పుడు మైక్ ఎంతసేపు ఇవ్వాలనేది స్పీకర్ గారు నిర్ణయిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంత మాత్రాన ఈయన గంటల తరబడి మాట్లాడతానంటే కూడా ఆయన ఒప్పుకోకపోవచ్చు. అక్కడ అసెంబ్లీలో స్పీకర్ గారి నిర్ణయమే ఫైనల్. ఆయన నిర్ణయం తీసుకుంటే అదే ఆయన. అసెంబ్లీకి అంతా అధ్యక్షుడు ఎవరంటే ఆయన. ఇక్కడ బయట వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు ఉంటారు, కానీ అక్కడ మాత్రం అధ్యక్ష అనే పిలవాలి కదా. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, అసలు జగన్ గారు హైకోర్టుకు పోవడమే అనవసరమైన విషయం. ఎందుకంటారా? మీరు అసలు అసెంబ్లీకి పోవాలి కదా ప్రతిపక్ష నాయకుడుగా. ఎందుకు మీకు అసెంబ్లీ అంటే భయమా? మీకు అసెంబ్లీలో అంటే మిమ్మల్ని ఏమైనా ఎగతాళి చేస్తారు, మిమ్మల్ని ఏమైనా నిందిస్తారు, మీకు మైక్ ఇవ్వకుండా మిమ్మల్ని వేధిస్తారు, ఇలాంటి భయాలు. అంటే జగన్కి భయమే తెలియదు, ఆయన వెనకడికి వేయడం అనేది కదా ఇంతకాలంగా జనం అనుకుంటున్నది. ఇప్పుడు మరి కోర్టు ద్వారా మీరు ఆ ప్రతిపక్ష హోదా తీసుకుని అసెంబ్లీకి పోయినంత మాత్రాన మిమ్మల్ని సజావుగా సభా వ్యవహారాలు కొనసాగనిస్తారని ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు కూడా ఏదో ఒకటి అనొచ్చు, ఎగతాళి చేయొచ్చు, వ్యంగ్యంగా మాడవచ్చు. మీరు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయినప్పుడు మీరు కూడా అన్నారు కదా. వాళ్ళు ఓడిపోయినప్పుడు ఏమన్నారు? మేము కొంతమందిని లాగేసినామంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని మీరే అన్నారు కదా. ఉన్నాయి కదా వీడియోలు. కాబట్టి పోయినసారి జరిగింది ఏమిటంటే, అవాంఛనీయ సంఘటనలన్నీ జరిగాయి అసెంబ్లీలో. వైసీపీ వాళ్ళకు విపరీతమైన మెజారిటీ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభించారు. వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా పూర్తిగా పర్సనల్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను కూడా దూషిస్తూ మాట్లాడినారు. అప్పుడు జగన్ గారు ఏం చేసి ఉండాలా? ఎవరైనా సరే అనవసరమైన మాటలు మాట్లాడితే, ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు చేస్తే వాళ్ళని నేను క్షమించను, వాళ్ళని పార్టీలో నుంచి మెడబట్టి తోస్తాను బయటికి అని ఒక మాట ఈయన అన్నారా? అనలేదు కదా. ఈయన దాన్నంతా యాక్సెప్టెడ్గా ఉన్నారు. యాక్సెప్టెడ్గా ఉండడంతో ఏమైందంటే, ఈయన ఆమోదిస్తూ ఉండడంతో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడినారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడినారు. అవన్నీ చూసాం కదా మనం. దాని ఫలితం ఏమిటి? అట్లా మాట్లాడిన వాళ్ళని ఒక్కరిని కూడా అసెంబ్లీలో లేకుండా చేశారు. ఎవరు? జనము న్యాయ నిర్ణేతలు. జనం ఎవరిని క్షమించరు. ఎందుకంటే అగౌరవంగా ప్రవర్తించేవాళ్ళు, అతిగా ప్రవర్తించేవాళ్ళు వీళ్ళందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో శిక్ష వేస్తారు. వాళ్ళ చేతిలో ఉన్నది ఓటు అనే ఆయుధం ఉంటుంది వాళ్ళ చేతిలో. మరి ఇదంతా జరిగినప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోకుండా మీకు ఒకవేళ ఎగతాళి చేస్తారు, మిమ్మల్ని ఏదో కార్నర్ చేస్తారని కూడా అనుకుందాం. అయినా సరే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడే కదా. సరే, హోదా ఇస్తారా లేదా వేరే విషయం, కానీ ఆ 11 మందికి నాయకుడు మీరే కదా. మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. మీరు అసెంబ్లీకి నేను పోను అంటే దాని అర్థం ఏమి? మీరు భయపడుతున్నారు అని అనుకుంటారు జనం. మరి భయపడుతున్నారు, నేను భయపడడం లేదు అని ఎలా ప్రూవ్ చేసుకుంటారు మీరు? అసెంబ్లీకి అంటే లేదు, రేపు హైకోర్టులో కొట్టేశారు, మీకు ఇవ్వము, యాజ్ పర్ రూల్స్ మీకు ఇచ్చే అవకాశం లేదు అన్నారు. ఆ కేసు ఇంకా కొంతకాలం నడిచింది అనుకుందాము. ఇంకా కొంతకాలం నడిస్తే మీరు అసెంబ్లీకి పోకుండా ఉంటారా? అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఎవరికి నష్టము? అసెంబ్లీకి వెళితేనే కదా మీరు ప్రజా సమస్యల గురించి గట్టిగా మాట్లాడదాం. మైక్ ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఏముంది? మీరు ఎలాగ మీడియా దగ్గరికి వచ్చి మాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రతిదానికి మీడియా ముందుకు ఇప్పుడు వచ్చేస్తా నేను అంటున్న వాళ్ళు 5 సంవత్సరాలు మీడియా ముందుకే రాలేదు మీరు. మరి 5 సంవత్సరాలు మీకు మీడియా అనేది ఒక ప్రధానమైన ఆయుధము. మీడియా అనేది మన అభిప్రాయాలని చెప్పడానికి, మనం ఏమిటో వివరించడానికి మీడియా అనేది ఒక బ్రహ్మాండమైన సాధనమని మీరు ఎందుకు అనుకోలేదు? ఇప్పుడైనా అనుకుంటున్నారా? మొన్న వచ్చారు కదా, ఢిల్లీలో ధర్నా జరిగినా ఇక్కడంతా మాట్లాడారు కదా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కదా. కాబట్టి ఆయన ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏమిటంటే
ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి. మనము డెమోక్రసీలో ఉన్నాం. మన ఇష్టం వచ్చినట్లు మనము వ్యవహరించడానికి వీలే లేదు. ఒకవేళ అలా వ్యవహరిస్తే ఖచ్చితంగా మన మీద ప్రజలు వాళ్ళ తీర్పుని చెప్తారు. మీకు 11 మందికి ఇచ్చారు. మీరు ఈవీఎంలు మాయం చేశారు, ఓట్లు గల్లంతైనాయి, ఇవన్నీ కూడా ఊరికే మీకు ఆత్మసంతృప్తి కోసం మాడుకునే మాటలు అవి. కానీ జనం మిమ్మల్ని ఎందుకు ఓడించారు అనేది ఒకసారి అర్థం చేసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తప్పులు చేసినా వైఫల్యాలు చేసినా మీరు అసెంబ్లీలో నిలదీయండి. మీరు అసెంబ్లీలో నిలదీయడం మొదలు పెడితే బయట కూడా మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. అలా కాకుండా అసెంబ్లీకే పోకుండా నేను మీడియాతోనే మాట్లాడతాను, నేను ఏం మాట్లాడినా మీడియాకే వివరిస్తానన్నారనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఇవ్వలేరు, తప్పులు చేస్తారు కాబట్టి మళ్ళీ జనం నా వైపుకే వస్తారు అని గనక అనుకుంటే అది కేవలం అతి ఆత్మవిశ్వాసం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేశారనుకో, అప్పుడు ఏంటి మీ పరిస్థితి అంటే మీరు 10 ఏళ్ళు అధికారంలోకి రారనేగా అర్థం. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేసి ఆయన చెప్పినట్టు సంపద సృష్టించి పథకాలు ఇచ్చారనుకుందాం, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? మీరు ఇటు అసెంబ్లీలో పోరాడకుండా బయట పోరాడకుండా లేదు ఆయన తప్పులు చేసే వరకు మేము వెయిట్ చేస్తాము, మేము తప్పులు చేసిన తర్వాత ప్రజలు ఎలాగో మా వైపుకే వస్తారు అనే ఒక భ్రమకు గురైతే ఏంటంటే డెమోక్రసీలో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆయన అసెంబ్లీలో కోర్టులు ఏమి నిర్ణయించినా, కోర్టులో రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేసినా ఏం జరిగినా ఆయన అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో యుద్ధం చేయాల్సిందే. నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నారు, జగన్ గారు ఈ పరాభవాన్ని తట్టుకోలేక కొంతకాలం బయటికి రారు అనుకున్నారు. కానీ మీరు వచ్చారు, వినకొండలో ధైర్యం చెప్పారు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు, నేరుగా తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశారు, నేషనల్ మీడియాలో ఫోకస్ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది, జనంలో జగన్ ఊరుకోడు, జగన్ గట్టిగానే ప్రతిపక్ష నేతగా యుద్ధం చేస్తాడు, ఆయన భయపడే రకం కాదు అని అనుకున్నారు కదా. భయపడే రకం కాదని జనం అనుకుంటున్నప్పుడు మీరు ఇలా ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో వేయడము, నేను అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ పార్టీని పలుచన అవుతుంది ప్రజల్లో. అలా అంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తారు కాబట్టి నాకు మళ్ళీ బలం పెరుగుతుంది అనుకుంటే మీ బలాన్ని మీరు పెంచుకుంటూ ఉంటే ఆయన తప్పులు మీకు ఉపయోగపడతాయే తప్ప మీ బలాన్ని మీరు అక్కడే పెట్టుకొని ఆయన తప్పులు చేస్తాడు, ఆయన వైఫల్యాలు చేస్తాడు, ఆయన ఎలాగూ ఆయన జనానికి ఇవ్వలేడు, జనం ఎలాగూ ఆయన నమ్మరు, ఇలాంటి భ్రమలకు గురయ్యే కదా పోయినసారి ఓడిపోయింది మీరు. జనానికి విశ్వసనీయత అనేది నా వైపున ఉంది, ఆయన వైపున లేదు అనుకున్నారు మీరు. కానీ ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా జనం నమ్మారు, ఆయన ఓట్లు వేశారనే క్లారిటీ ఉంది కదా. జనానికి ఏం కావాలా, జనానికి కొంచెం అదనంగా ఇంకొంచెం సౌకర్యాలు కావాలా. కాబట్టి మీరు కొత్తగా ఏమీ వాగ్దానాలు చేయలేదు, నేను ఇంక ఇవ్వలేను, నాకు ఇంతకంటే చేత కాదు అన్నారు. ఆయన ఇస్తాను అన్నారు. మరి ఎలా ఇస్తారో చూడండి, ఎలా ఇప్పించాలో మీరు పోరాడండి ప్రతిపక్ష నేతగా. ప్రజలకి ఆయన చెప్పిన పథకాలన్నీ ఎలా అందుతాయి అనే దాని మీద మీరు పోరాడకుండా నేను అసెంబ్లీకి మించిన వేదిక ఏముంది? ఒక మనిషిని, ఒక మామూలు మనుషుల్ని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలంతా కలిసి ఓట్లు వేసి ఎమ్మెల్యేలు చేసి వాళ్ళు ఎమ్మెల్యేలంతా కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకొని ఆయన ఈ రాష్ట్రాన్ని పాలించమని ఇస్తారు. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. మిమ్మల్ని 1,00,000 మందో 2 లక్షల మందో ప్రజలు మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే నేను అసెంబ్లీకి అని ఆయన అంటే కనుక ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. అంటే ఎవరు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోరు కదా. ఓటమి అనేది ఈ ప్రపంచంలో అతిపెద్ద గురువు. ఏ లెక్చరరు ప్రొఫెసరు ఎవరు కూడా దానంత గొప్పగా ఉండరు. అది నేర్పించినన్ని పాఠాలు ఈ ప్రపంచంలో ఎవరు నేర్పించరు. నేర్చుకుంటూ ఉండాలి. మీకేం ఓటమి కొత్త కాదు కదా. అంతకుముందు ఓడిపోయి మళ్ళీ పాఠాలు నేర్చుకొని పాదయాత్ర చేసి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎలా అనుకున్నారు మీరు శాశ్వతం అనే అధికారము? ఎవరికి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఫలానా వాళ్ళకి అధికారం శాశ్వతం అని ఎక్కడైనా రూల్ రాసిపెట్టిందా? ఏ పార్టీ అయినా అదే రాజ్యం వెళ్తూ ఉండే ఎక్కడో నియంత్రులు ఏదైనా దేశంలో ఉన్నారేమో మనకు తెలియదు, కానీ నియంత్రణలు కూడా ఎంతోమందిని కూల్చేశారు కదా. కాబట్టి ప్రతిపక్షం అనేది సమర్థవంతంగా పనిచేయకపోతే దాని పాత్ర అది నిర్వర్తించినట్టు లెక్క. ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంది మీడియా అయితే ఆయన ఏ రకంగా స్వీకరిస్తారో ఆయన ఇష్టం. ఇంకా అసెంబ్లీకి వెళ్తారా ఇలాగే ఉంటారా అనేది ఎవరైనా సాధారణ పౌరులు కానీ ఆయన అభిమానులు కానీ లేదా ఆయన ప్రత్యర్థులు కానీ ఎవరైనా సరే కోరుకునేది ఏమిటంటే ఆయన చెల్లెలు ఏమన్నారు, మీరు అసెంబ్లీకి పోకపోతే రాజీనామా చేయండి మీరు ఎందుకు అన్నారు. ఆమె ఎందుకన్నారు ఆ మాట? అసెంబ్లీకి పోవడం అనేది మీ డ్యూటీ, అదొక ప్రజలు ఇచ్చిన బాధ్యత. అది
ఆ బాధ్యత నుంచి నేను తప్పించుకుంటానంటే కుదరదు. చూద్దాం సార్ మరి ముందు ముందు ఎలాంటి డెసిషన్స్తో ముందుకెళ్తారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.